మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక, ఈ 9 గదుల బాక్స్‌లో గనక ఫిల్ చేసినట్లయితే, మీకున్న ఈ సమస్యల్లో ఏది మీకు నెగెటివ్, ఏది పాజిటివ్‌గా ఉందనేది ఒక్కసారి మీరు ఇంట్లో కూర్చొనే ఈ బాక్స్ వేసుకొని మీరు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు గనక 8/4/1973 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని దీంట్లో ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 8, 8 అంటే వీరు ఉన్నత చదువులు చదివే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 4 4 అంటే ఆరోగ్య విషయంలో వీరికి సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 1 వీరికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా 9 అంటే వివాహం. వీరికి వివాహం గూడా జరుగుతుంది. అదేవిధంగా 7 వీరికి శత్రువులు, నరదృష్టి కూడా తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా 3 రిలేషన్‌షిప్‌లో వీరు అందరితో బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అక్క, చెల్లె, అత్త, మామ ఇలా ఫ్రెండ్స్‌తో అందరితో. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 3, 4, 7, 8, 9 ఇవి ఫిల్ చేశాం కాబట్టి ఇవి మనకి పాజిటివ్‌గా ఉండే సమస్యలు. అదే నెగెటివ్‌గా ఉండేవేంటంటే ఫిల్ కానివి. ఇక్కడ చూసుకుంటే 2 ఫిల్ కాలేదు. 2 అంటే ఇక్కడ రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి అప్పులు. అదేవిధంగా 5 వ్యాపారం. వీరు ఏ వ్యాపారమైనా చేయనియండి. నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. 6 డబ్బు సంపాదన. వీరు ఎంత సంపాదించినా గూడా డబ్బనేది నిలవదు. నీళ్ళలా ఖర్చయిపోతూ ఉంటుంది. మీరు గూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ని ఒక్కసారి ఈ విధంగా ఫిల్ చేసుకొని చూడండి. మీకు ఏమైనా సమస్యలు గనుక ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.